హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ ఉపయోగపడిన కొన్ని చిట్కాలని మీతో షేర్ చేస్తున్నానండి ఈరోజు. ఇందులో ఫస్ట్ టిప్ చూద్దామండి. ఫ్రెష్గా ఉన్న కలబందం తీసుకోవాలండి. కలబందం తీసుకొని అందులో చిన్న పీస్ కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాక్ సైడ్ ఇలాగా కట్ చేసి తీసుకోవాలండి. ఇలా కట్ చేసిన దాన్ని ఒక చిల్లుల గరిటె తీసుకొని చిల్లుల గరిటె పైన పెట్టుకోవాలండి. ఇలా పెట్టిన దాన్ని స్టవ్ పైన ఒక 2 నిమిషాలు వేడి చేసుకోవాలి. మనం ఎంత వేడినైతే తట్టుకోగలుగుతామో మన స్కిన్ పైన పెట్టుకునేటప్పుడు అంత వేడి చేస్తే సరిపోతుందండి. ఒక 1 మినిట్ లేదా 2 మినిట్స్ వేడి చేస్తే సరిపోతుంది. స్టవ్ పైన డైరెక్ట్గా పెట్టకుండా ఇలా పెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని మనకి స్కిన్ పైన ఒక్కొక్కసారి చిన్న పొక్కులు అనేవి వస్తుంటాయండి వేడికి. వాటికి చీము పట్టేసి చాలా ఇబ్బంది పెడుతుంటాయి, పెయిన్ వస్తుంది. చిన్నపిల్లలు అయితే తట్టుకోలేరు కదా. అలాంటప్పుడు ఇలాగ కలబందని వేడి చేసి ఇలా స్కిన్ పైన పెట్టేసి కొద్దిగా రఫ్ చేస్తే పెయిన్ అనేది చాలా రిలీఫ్ ఇస్తుందండి. ఇలాగ పెట్టేసి ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇలాగ కట్టేసుకోవాలండి. ఇలా చేస్తే తప్పకుండా చాలా రిలీఫ్ ఇస్తుందండి. ఈ టిప్ మీకు తప్పకుండా చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ టిప్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా కమెంట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దామండి. మనకి వంటింట్లోని చాలా బొద్దింకలు అనేవి చాలా ఇబ్బంది పెడుతుంటాయండి. మనం బయట మార్కెట్లో కొనేవి చాలా యూస్ చేస్తుంటాము బొద్దింక మందులు, కానీ అవి వర్క్ చేయవండి. ఈ టిప్ అనేది చాలా యూజ్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. 4-5 వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలండి. తీసుకొని ఇలాగా క్యారెట్ తురుముతాం కదా, దానిపైన పెట్టి తురిమేసుకోవచ్చు. మనం దంచుకోవచ్చు కూడా అండి. దంచుకునే కన్నా ఇలాగ తురుముకుంటే మనం బైండింగ్ చేసుకునేటప్పుడు మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇప్పుడు 2 కర్పూరం బిళ్ళలు తీసుకొని ఇలాగ స్మాష్ చేసి పొడిలాగా చేసుకొని ఇందులో వేసుకోవాలండి. అలాగే మిరియాలు తీసుకోవాలి. నేను తీసుకునే క్వాంటిటీకి ఒక 10-12 మిరియాలు అయితే సరిపోతుందండి. ఇలాగా దంచి పెట్టుకోవాలండి. కొంచెం బరక అయినా పర్వాలేదు, బాగా దంచేసుకోవాలి. మీ దగ్గర మిరియాల పౌడర్ ఉన్నా సరే 1 స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా దంచేసుకొని దీనిలో వేసుకోవాలండి. ఇప్పుడు మనం ఉండలు చుట్టుకోవడానికి వీలు పడినంత ఏదో ఒక టూత్పేస్ట్ని అయితే వేసుకోవాలి. కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి. ఇదంతా మనకి ఉండలు చుట్టుకోవడానికి వీలైనంత పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ కొద్దిగా తీసుకొని మిక్స్ చేసి చూసుకోండి. తర్వాత ఇంకా మనం ఉండలు కట్టుకోవడానికి అది బైండింగ్ అవ్వకపోతే ఇంకొద్దిగా వేసుకొని కలుపుకొని చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలండి. ఈ విధంగా ఉండల్లాగా చేసుకొని మనకి ఎక్కువగా ఎక్కడైతే బొద్దింకలు కనిపిస్తుంటాయో నైట్ టైము సింక్ దగ్గర, స్టవ్ కింద, కొన్ని మనం సామాన్లు చిన్నపిల్లలు ఉండేటప్పుడు కొన్ని బయట పెట్టుకుంటాం కదండి. అలాంటి ప్లేస్లోని బొద్దింకలు తిరిగే ప్లేస్లోని మనం నైట్ పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇవి ఒక 15 డేస్ ఉంటాయండి. 15 డేస్కి ఒకసారి ఇలాగ చేసి చేంజ్ చేసుకుంటే మనకి బొద్దింకలు అనేవి అస్సలు కనబడవండి. నేను ట్రై చేసి చూశాను. తప్పకుండా మీకు ఇది వర్క్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. వీటికి బల్లులు కూడా రావండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దామండి. ఇలాగా మనం ఐస్ క్రీమ్స్ తినేటప్పుడు చిన్న చిన్న బాక్సెస్ ఉంటాయి కదండి. వీటితో మీకు ఒక టిప్ షేర్ చేస్తున్నానండి. దీనిపైన మూతకి ఈ విధంగా స్టవ్ పైన వేడి చేసి హోల్స్ పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి రాళ్ళుప్పు తీసుకోవాలండి. 2 లేదా 3 స్పూన్లు రాళ్ళుప్పు వేసుకోవాలి. రాళ్ళుప్పు వేసుకొని కొద్దిగా కంఫర్ట్ కట్ చేసి 1 స్పూన్ వరకు వేసుకోవాలండి. ఒక 3 స్పూన్లు రాళ్ళుప్పుకి 1 స్పూన్ కంఫర్ట్ తీసుకొని దీనిలో వేసుకొని మనకి ఎక్కడైతే బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంటుందో అక్కడ పెట్టుకుంటే ఒక ఎయిర్ ఫ్రెషనర్ లాగా మనకి ఇది యూజ్ అవుతుందండి. బట్టలు పెట్టే ప్లేస్లో కానీ, వాష్రూమ్స్లో కానీ, కిచెన్లో కానీ ఇలాగా మనం పెట్టుకున్నామంటే అస్సలు మనకి బ్యాడ్ స్మెల్ అనేది ఉండదండి. మనకి సాల్ట్ కూడా కరిగిపోదు. చాలా మంచి స్మెల్ అనేది మనకి వస్తుందండి. వర్షాలు పడేటప్పుడు కానీ,
కొంచెం మనకి బాత్రూమ్స్ అనేవి స్మెల్ వస్తుంటాయి కదండీ! అలాంటప్పుడు ఇలా తయారు చేసి పెట్టుకున్నారంటే చాలా యూస్‌ఫుల్ అవుతుందండి. మనకి ఇంట్లో ఉండే ఐటెమ్స్‌తోనే ఇలా చేసుకోవచ్చండి. మనీ కూడా చాలా సేవ్ అవుతుంది. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి. కొద్దిగా వాటర్ తీసుకోవాలండి. ఒక 100 ml వరకు ఒక బౌల్‌లోని వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోని ఒక హాఫ్ టీ స్పూను వంట సోడా వేసుకోవాలండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్‌లో కలిసేంత వరకు. తర్వాత వెనిగర్ అండి. వెనిగర్ తీసుకోవాలి. 100 ml వాటర్ తీసుకుంటే అందులో హాఫ్ కప్ వరకు వెనిగర్ వేసుకోవాలి. ఇలాగా లైట్‌గా ఫోమింగ్ వస్తుందండి. ఫోమింగ్ వచ్చేటప్పుడు కొద్దిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు మీరు యూస్ చేసే ఏ డిష్ వాషర్ లిక్విడ్ అయినా పర్వాలేదు. ఒక స్పూన్ వరకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇందులోని కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక గ్లాస్‌లోకి వేసుకొని మన దగ్గర ఉంటాయి కదండీ! స్ప్రే బాటిల్స్‌లోకి వేసుకొని ఇప్పుడు మనం దీన్ని ఒక క్లీనింగ్ లిక్విడ్ లాగా యూస్ చేసుకోవచ్చండి. స్టవ్ గానీ, ఫ్రిడ్జు ఇలాంటివి ఏవైనా సరే మిర్రర్స్ చాలా నీట్‌గా క్లీన్ అవుతాయండి. జిడ్డు మరకలు ఏవి ఉండవు. ఇలా స్ప్రే చేసుకొని ఒక క్లాత్ తీసుకొని నీట్‌గా క్లీన్ చేసుకోవచ్చు. వీటి వల్ల మనకి చిన్న చిన్న ఫ్లైస్ వస్తాయి కదండీ! వర్షాకాలంలోని, శీతాకాలంలోని ఇంట్లోకి వెనిగర్ స్మెల్‌కి అలాంటివేవి కూడా రావండి. చాలా నీట్‌గా కూడా క్లీన్ అవుతుంది. మంచి షైనింగ్ వస్తుంది. ఇప్పుడైతే క్లీన్ చేసిన తర్వాత చూడండి మనకి ఫ్రిడ్జ్ అనేది చాలా షైనింగ్‌గా కనిపిస్తుందండి. ఎటువంటి మరకలు కూడా లేవు. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే నెక్స్ట్ టిప్ చూద్దాము. మనకి కరివేపాకు అనేది చెట్టు నుంచి తుంచుకున్నట్టుగానే ఫ్రెష్‌గా ఉండాలి అంటే ఇప్పుడు ఒక మంచి చిట్కానైతే షేర్ చేస్తానండి. కరివేపాకు అనేది మనకి పల్లెటూరుల్లో అయితే ఇవి రోజు ఫ్రెష్‌గా దొరుకుతుందండి. అదే అపార్ట్మెంట్స్‌లో ఉన్న వాళ్ళకి కానీ, సిటీస్‌లో ఉన్న వాళ్ళకి కానీ డైలీ మనకి దొరకాలంటే కొంచెం కష్టం. అలాంటప్పుడు ఒకసారి ఈ టిప్‌ని అయితే ట్రై చేసి చూడండి. ఇలాగ ట్రే బాక్స్‌లోని ఐస్ క్యూబ్స్ ట్రేలోని కొంచెం కొంచెం కరివేపాకు వేసుకొని ఇలా వాటర్ వేసి మనమైతే ఫ్రీజర్‌లో పెట్టి ఐస్ క్యూబ్స్‌లా చేసుకోవాలి. మనం మామూలుగా బాక్స్‌లో పెట్టి టిష్యూ పేపర్ వేసి పెట్టిన 4, 5 డేస్ కన్నా ఎక్కువ రోజులు ఉండవండి. కొంచెం బ్లాక్‌గా అయిపోతుంది. ఇలా కనుక చేశారంటే 4, 5 డేస్ కన్నా ఎక్కువ రోజులే మనకి ఆకు అనేది చాలా ఫ్రెష్‌గా ఉంటుందండి. ఇలా ఫ్రీజర్‌లో పెట్టి ఇలా ఐస్ క్యూబ్స్‌లా అయితే చేసుకోవాలి. ఇప్పుడు వీటిని అలాగే ఉంచేయకూడదండి. ఒక 4, 5 అవర్స్ మాత్రమే డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తర్వాత ఐస్ క్యూబ్స్‌ని అయితే ఇలాగా ఒక బాక్స్‌లోని వేసుకోవాలి. వేసుకొని ఫ్రీజర్‌లో ఇలా స్టోర్ చేసుకోవాలి. ఇలా అయితే మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉంటాయండి. మనకి అవసరమైనప్పుడు ఒక చిన్న బౌల్‌లోకి వాటర్ వేసుకొని మనకి ఎన్ని కావాలంటే అన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని ఒక 10 సెకండ్స్ వాటర్‌లో వేసి ఉంచామంటే మనకి కరివేపాకు అనేది ఐస్ క్యూబ్ కరిగిపోయి కరివేపాకు అనేది ఇలా వచ్చేస్తుందండి. చూడండి ఆకు అనేది చాలా ఫ్రెష్‌గా ఉంది కదా! ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు తప్పకుండా ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.